హలో ఆల్ వెల్కమ్ టు ఇన్ఫోటాక్స్. సిఎస్కే వర్సెస్ ముంబై ఇండియన్స్ డయల్ క్లాసికో మ్యాచ్ చాలా బాగా జరిగింది అని చెప్పలేము కానీ బట్ ఓకే బాగానే జరిగింది. బట్ వన్ సైడెడ్ మ్యాచే కానీ ఎప్పుడు కూడా చెన్నై ముందంజలోనే ఉంది. ముంబై ఆ వన్ సైడెడ్ కాకుండా ఉండడానికి చాలా ప్రయత్నాలు చేయగలిగింది తప్ప ఎక్కడ కూడా మ్యాచ్ విజయం సాధిస్తుంది అన్న నమ్మకం అయితే ముంబై ఎప్పుడు క్రియేట్ చేయలేదు. వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు కానీ బౌలింగ్ చేసినప్పుడు కానీ బట్ ప్రామిసింగ్ పర్ఫార్మర్స్ అయితే ముంబైలో కూడా ఉన్నారు అండ్ చెన్నైలో చాలా గట్టిగా ఉన్నారు. సో అదే ఈ మ్యాచ్ లో ముంబైకి చెన్నైకి తేడా. ముంబైలో ప్రామిసింగ్ గా కనిపించిన వాళ్ళు ఒక ఇద్దరు అయితే చెన్నైలో ఆల్మోస్ట్ అందరూ ప్రామిసింగ్ గానే కనిపించారు. సో ఈ మ్యాచ్ కోసం ఏమైంది, ఎలా అయ్యింది అనేది ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. సో వెల్కమ్ టు ఇన్ఫోటాక్స్ అండ్ మా ఛానల్ ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో చూడండి. అండ్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెన్నై ఫస్ట్ బౌలింగ్ చేస్తుంది అండ్ ముంబై బ్యాటింగ్ దిగింది. రోహిత్ శర్మ అండ్ ఇద్దరు దిగారు. బట్ రోహిత్ శర్మ వెంట ఓపెనర్స్ అందరూ అవుట్ అయిపోయారు. సో వాళ్ళకి వికెట్స్ తొందరగా పడ్డాయి. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ పెద్దగా ఆడడానికి చాలా ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ కానీ తిలక్ వర్మ కానీ ఆడారు కానీ సూర్యకుమార్ యాదవ్ ఓకే బాగానే ఆడాడు. బట్ చెన్నై బౌలింగ్ అయితే ప్రతి దగ్గర అందరూ కూడా ఇబ్బందులు పడడం జరిగింది. స్టిల్ వాళ్ళు కొట్టడానికి అయితే ట్రై చేస్తున్నారు కానీ హార్దిక్ పాండ్యా లేకపోవడం, జస్ప్రీత్ బుమ్రా లేకపోవడం లోటు అనేది బాగా కనిపించింది. ముఖ్యంగా హార్దిక్ ఉండుంటే బ్యాటింగ్ లో మరొక 20-30 రన్లు వచ్చేవేమో. మేబీ సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ ఉండుంటే ఇంకొక 20-30 రన్లు ఎక్స్ట్రా వచ్చేవేమో. 20-30 రన్లు ఎక్స్ట్రా వస్తే 170+ టార్గెట్ అనేది చెన్నై పిచ్ మీద కొంచెం ఇబ్బందికరంగా మారే అవకాశం చాలా ఉంది. ఎందుకంటే మ్యాచ్ ఆల్మోస్ట్ 19 అవర్స్ వరకు వచ్చింది. ఇంకొంచెం ఒక 20 రన్లు పెట్టుంటే చెన్నై కొంచెం పానిక్ అయి ఉండేది. బట్ ఆ అవకాశం లేకుండా చెన్నై బౌలర్స్ చాలా గట్టిగా ఇచ్చేశారు. సో ఎట్టకేలకు హోమ్ టీమ్ కి వచ్చిన అశ్విన్ కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అండ్ అలాగే నూర్ అహ్మద్ వాళ్ళు నూర్ అహ్మద్ కోసం ఎంత గట్టిగా ప్రైజ్ కి వెళ్ళి తెచ్చుకున్నారో నూర్ అహ్మద్ కూడా డెలివర్ చేశాడు. అండ్ నాథన్ ఎల్లిస్ కూడా బాగానే చేశాడు. రైట్ ఆర్మ్ ఫాస్ట్ మీడియం బౌలర్. అండ్ ఖలీల్ అహ్మద్ ని వాళ్ళు చాలా ఎక్సలెంట్ బై అది. అండ్ ఖలీల్ అహ్మద్ పవర్ ప్లే లోనే ఎక్సలెంట్ గా ఇచ్చాడు. ఇన్ స్వింగ్ లో టక్ ఇసురు కొట్టాడు. సో 3 వికెట్లు వచ్చాయి అండ్ చాలా ఎకనామికల్ గా బౌలింగ్ చేశాడు. ఖలీల్ అహ్మద్ అండ్ నూర్ అహ్మద్ చాలా ఎకనామికల్ గా బౌలింగ్ చేశారు. నాథన్ ఎల్లిస్ కూడా బాగానే చేశాడు బౌలింగ్. సో శామ్ కరణ్ ఓకే, ఒక ప్రస్తుతానికి ఇంకా కొంచెం టచ్ లో లేనట్టు అనిపిస్తుంది. సో శామ్ కరణ్ ఓకే, బట్ ఓవరాల్ గా బౌలింగ్ లో మాత్రం అశ్విన్ కూడా చాలా బాగా చేశాడు. ఒక వికెట్ తీసుకున్నాడు. జడేజా కూడా బాగానే చేశాడు. సో వాళ్ళ బౌలింగ్ యూనిట్ అంతా చాలా గట్టిగా ఇచ్చేశారు. ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్ మంచిగా పర్ఫార్మ్ చేశారు అండ్ ముగ్గురు స్పిన్నర్స్ కూడా బాగానే పర్ఫార్మ్ చేశారు. అండ్ ఒక ఫాస్ట్ బౌలర్ ఎక్సెప్షనల్లీ వెల్ అండ్ ఒక స్పిన్నర్ ఎక్సెప్షనల్లీ వెల్. సో ఇది చెన్నై బౌలింగ్. ఇలా చేయడం వల్ల దీపక్ చాహర్ చెన్నై టీం నుంచే ముంబైకి వెళ్ళాడు. అండ్ ముంబై హోమ్ గ్రౌండ్ అవన్నీ కొంచెం ఐడియా ఉన్నాయి కాబట్టి కొంచెం మంచిగానే బ్యాటింగ్ చేశాడు. లాస్ట్ లో వచ్చి 15 balls కి 23 runs కొట్టాడు. సో ఓవరాల్ గా అందరూ కొంచెం కాంట్రిబ్యూషన్ చేయడం వల్ల ఓకే పర్వాలేదు అన్న స్కోర్ అయితే వచ్చింది. కానీ ముంబై కొంచెం ప్రెజర్ పెట్టేదేమో బుమ్రా గట్టా ఉండుంటే. ఎందుకంటే చెన్నైలో ఒక ఇద్దరు మినహా మిగతా వాళ్ళందరూ కొంచెం అటు ఇటు అయినా కూడా ఓవరాల్ గా ఒక్క మనిషి వచ్చి మ్యాచ్ ని పూర్తిగా తీసుకెళ్లిపోయాడు ముంబై నుంచి. ఆ మనిషే రుతురాజ్ గైక్వాడ్, ద స్కిప్పర్ ఆఫ్ చెన్నై సూపర్ కింగ్స్. అండ్ నెక్స్ట్ ధోని తర్వాత లెగసీని కంటిన్యూ చేయబోతున్నాడు అని క్లియర్ గా కనిపిస్తుంది, ముఖ్యంగా చెన్నై గ్రౌండ్ మీద. సో ఓవరాల్ గా బ్యాటింగ్ దిగారు. రాహుల్ త్రిపాఠికి చెప్పారు. రాహుల్ త్రిపాఠి అండ్ రచిన్ రవీంద్ర ఇద్దరిని బ్యాటింగ్ దింపారు. రాహుల్ త్రిపాఠికి నువ్వు గట్టి కొట్టు పర్లేదు, ఒక 10 balls కి 20 runs అలా కొట్టి అవుట్ అయిపోయినా పర్వాలేదు నువ్వు అన్నట్టుగానే తనకి ఫుల్ గా రైట్స్ పంపించారు, లైసెన్స్ ఇచ్చి. బట్ కొంచెం అది బెడిసి కొట్టింది, అవుట్ అయిపోయింది. ఒక మ్యాచ్ లో ఇలాంటివి అవ్వడం సహజం. ఆ తర్వాత రచిన్ రవీంద్ర మాత్రం చాలా నెమ్మదిగా జాగ్రత్తగా ఇన్నింగ్స్ ను ఒకవైపు హోల్డ్ చేశాడని అనుకోవాలి. బట్ 1 down లో వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ మాత్రం ఎక్సలెంట్ గా ఆడాడు. బోల్ట్ అయితే చార్జ్ చేశాడు. బోల్ట్ ఎప్పుడు కొట్టాడు అక్కడ మొత్తానికి దెబ్బ అయిపోయింది. సో అక్కడి నుంచి ఇంకా మొదలైంది. రుతురాజ్ గైక్వాడ్ చేసిన క్విక్ ఫైర్ 50 అనేది ఈ మ్యాచ్ లో చాలా డిఫరెన్స్. ఆఫ్ కోర్స్ నూర్ అహ్మద్ బౌలింగ్ డెఫినెట్ గా ఈ మ్యాచ్ ని విజయం సాధించడానికి ఉపయోగపడింది. బట్ రుతురాజ్ గైక్వాడ్ ఈ టార్గెట్ ని ఈజీగా చేంజ్ చేయడానికి ఉపయోగపడింది. ఎందుకంటే 19 hours వరకు వచ్చారంటే పిచ్ కొంచెం స్లో అవుతుంది, స్పిన్నర్స్ కి కొంచెం ఇదవుతుంది అనేసి నమ్మకం వచ్చింది. అండ్ ముంబైలో వాళ్ళు ట్రస్ట్ చేసిన యంగ్ బౌలర్ విఘ్నేష్ పుత్తూర్ చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. బట్ సెకండ్ హ్యాండ్ లో ఎవరు కూడా పెద్దగా సహాయ సహకారాలు ఇవ్వలేకపోయారు. సో దానివల్ల ముంబై ఈ మ్యాచ్ లో అపజయం సాధించాల్సి వచ్చింది. అండ్ 13 seasons లో ముంబై ఇప్పటి వరకు ఓపెనర్ గెలలేదు. అంటే 2012 లో వాళ్ళు లాస్ట్ టైం
ఫస్ట్ ఐపీఎల్ ఓపెనర్ మ్యాచ్ గెలిచారు వాళ్ళు. వాళ్ళకి ఓపెనర్ గా ఉన్న మ్యాచ్. బట్ ఆ తర్వాత ఇప్పటి వరకు గెలలేదు. బట్ ఆ తర్వాత వాళ్ళు 5 టైమ్స్ ట్రోఫీ సాధించడం అయితే జరిగింది. సో అదన్నీ పక్కన పెట్టేస్తే ముంబై బౌలర్ షాట్ అండ్ ఆల్ రౌండర్ షాట్ క్లియర్ గా కనిపించింది. అండ్ స్పిన్నర్ షాట్ ఓకే, విఘ్నేష్ పుతూర్‌తో లోటు భర్తీ అయినట్టు అనిపిస్తుంది. చెన్నై మాత్రం వాళ్ళ గ్రౌండ్ లో స్పిన్నర్స్ ఏ రకంగా ఆపోజిట్ టీం ఆడిస్తారో అది గట్టిగా ఆడించి చూపించారు. శివం దుబే కూడా ఒక 6 లాగాడు. ఆ తర్వాత శివం దుబే ఇగోను హర్ట్ చేశాడు విఘ్నేష్ పుతూర్. ఎందుకంటే ఒక బాల్ బీట్ అయ్యాడు. ఆ బాల్ బీట్ అయ్యాక నెక్స్ట్ బాల్ ఎందుకు నేను స్పిన్నర్ బీట్ అవడం ఏంటి, ఐఎమ్ ద బెస్ట్ హిట్టర్ ఆఫ్ స్పిన్నర్ అన్న ఒక ఇగోతోని ముందుకు రాకుండా అక్కడే ఉండి కొట్టడం వల్ల వెళ్ళి బాల్ చేతిలో పడింది, అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత జడేజా అండ్ రచిన్ రవీంద్ర చాలా అద్భుతంగా ఆడారు. అంటే బాల్ టు బాల్ సింగిల్ తీశారు. మనకి దగ్గర స్కోర్ పర్లేదు. రుతురాజ్ గైక్వాడ్ ఆల్రెడీ మంచి స్కోర్ ఇచ్చి వెళ్ళిపోవడం వల్ల రన్ రేట్ బాగానే తక్కువ ఉంది. సో మనం ఇప్పుడు బాల్ టు బాల్ తీసినా కూడా పర్వాలేదు అన్న నమ్మకంతో రుతురాజ్ గైక్వాడ్ అండ్ మన రవీంద్ర జడేజా ఆడడం జరిగింది. ఆ తర్వాత రవీంద్ర జడేజా రన్ అవుట్ అయ్యాడు. అండ్ స్కోర్ తక్కువే ఉన్నా కూడా ఒక పర్సన్ అవుట్ అయ్యాక స్టేడియం అంతా హోరెత్తిపోవడం అనేది ఒకసారి జరుగుతుంది. అది ఎప్పుడంటే ధోని బ్యాటింగ్ వచ్చే ముందు. సో ధోని వచ్చాడు, 2 బాల్స్ డిఫెన్స్ ఆడడం జరిగింది. ఎందుకంటే ఆ బాల్ కరెక్ట్ లైన్ అండ్ లెంత్ లో వచ్చాయి. సో దాని వల్ల ఏం జరిగింది అంటే లాస్ట్ బాల్ కి అంటే 19th ఓవర్ మళ్ళీ రచిన్ రవీంద్రనే స్ట్రైకింగ్ వచ్చాడు. రచిన్ రవీంద్ర 6 కొట్టేసి మ్యాచ్ ముగించాడు. సో చాలా మంచి పర్ఫార్మెన్స్ చెన్నై కలెక్టివ్ గా పర్ఫార్మెన్స్ ఇచ్చింది. రచిన్ రవీంద్ర ఒక ఎన్నంతా హోల్డ్ చేసుకొని లాస్ట్ లో ఎక్సలెంట్ గా ఆడాడు. విఘ్నేష్ పుతూర్ మొత్తం అందరినీ ఇబ్బంది పెడుతుంటే రచిన్ రవీంద్ర మాత్రం విఘ్నేష్ పుతూర్ ని రీడ్ చేసి తన్నే గట్టిగా ఆడడం జరిగింది. సో విఘ్నేష్ పుతూర్ కే 2 సిక్స్లు కొట్టాడు రచిన్ రవీంద్ర, ఎక్సలెంట్ అవి. సో రచిన్ రవీంద్ర తన స్కిల్స్ అనేవి ఇంకా ఇంప్రూవ్ చేసేస్తున్నాడు. సో బెస్ట్ రీడర్ ఆఫ్ ది గేమ్ గా మారుతున్నాడు రచిన్ రవీంద్ర. సో అది విచ్ ఇస్ గుడ్ సైన్ ఫర్ న్యూజిలాండ్ అండ్ సిఎస్కే. సో ఓవరాల్ గా సిఎస్కే చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అండ్ ముంబై విషయానికి వస్తే వాళ్ళు బూమ్రా, హార్దిక్ పాండ్యా కోసం వెయిట్ చేస్తున్నారు. హార్దిక్ పాండ్యా వచ్చేస్తాడు. అండ్ దీపక్ చహార్ బౌలింగ్ లో కూడా చాలా బాగా వేసి వికెట్ తీశాడు. పవర్ ప్లే లో ఒక వికెట్ తీశాడు. బట్ చెప్పానుగా వాళ్ళకి బూమ్రా సహాయ సహకారాలు ఖచ్చితంగా కావాలి. అండ్ హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా టీమ్ లో ఉండాలి. అక్కడ బౌలింగ్ లో 2 ఓవర్లు, బ్యాటింగ్ లో 20-30 రన్లు కొట్టగల సామర్థ్యం అండ్ ఒక 5-6 సిక్స్లు కూడా కొట్టగలడు ఈజీగా. సో అది మిస్ అయింది అనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ వీడియోపై మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.